మీరు ఎంతకాలం ఉన్నారు ఉద్యమంలో? నేను 8 years. 8 yearsలో ఎన్నిసార్లు మీకు పోలీసుల మధ్య కాల్పులు జరిగింటాయి? 9-10 సార్లు అయి ఉంటాయి. అన్నిసార్లు తప్పించుకున్నారు? కొన్నిసార్లు వేరే మాతో ఉన్న వాళ్ళకి గాయాలు అవ్వడం అట్లా ఇట్లా అయ్యేది. అయినా సేఫ్. ఆ బాధ ఉండదా? మీతో ఉన్న వాళ్ళు అప్పుడు చనిపోతారు కదా, అది బాధ ఉండదంటారా? బాధ ఉంటుంది. అంటే ఎవరు చనిపోలేదు, లక్కీగా ఎవరు చనిపోలేదు నాతో ఉన్నటువంటి వాళ్ళు. గాయాలు అయ్యేది కానీ ఉంటుంది బాధ. మళ్ళీ డాక్టర్ని పిలిపించుకోవడము, వాళ్ళని బయటికి పంపించుకోవడము చాలా ఇబ్బందికరమైన ట్రబుల్స్ బాగా దండిగా ఉంటాయన్నమాట. మీరు అసలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు అవి ఆ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీకు అసలు? మనం ఇక్కడ నుంచి తప్పించుకొని ఎటుపోతాం అనేది పోలీస్ ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడ కూడా ఫైరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అంచనా దొరకదు. తర్వాత ఊళ్ళోకి వెళ్ళి మనకు సంబంధించినటువంటి వాళ్ళని పిలిపించుకోవాలి. మనకు మళ్ళీ అంటే భోజనం కానీ లేదా మెడిసిన్ కానీ తెప్పించుకోవడం ఇవన్నీ కూడా ఇమీడియట్గా జరగాలి కాబట్టి కొద్దిగా కష్టతరం. 2-3 రోజులు తిండి లేకుండా కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎప్పుడే అలాంటి పరిస్థితి వచ్చిందా మీకు? వచ్చింది. 2-3 సార్లు వచ్చింది. 2 రోజులు తిండి లేకోకుండా, తిండి నీళ్లు లేకోకుండా ఏమనిపించేది అప్పుడు మీకు అసలు? అంటే ఆ పట్టుదల వేరు. అప్పుడు ఎప్పుడు కూడా ఈ పోలీస్ దాడులతోటో లేకుంటే ఇట్లాంటి అప్పుడు మనం లొంగిపోవాలి, సరెండర్ కావాలనే అట్లాంటి ఎప్పుడు అనిపించకపోయేది. పట్టుదల ఉండేది. ప్రజల యొక్క మద్దతు ఆ రోజులలో అట్లుండేది. ప్రజల మద్దతు చూసినప్పుడు ఇంకా వాళ్ళు మనల్ని బ్రహ్మాండంగా అభిమానిస్తున్నప్పుడు అంతకంటే ఇంకేం కావాలనిపిస్తుంది. ఆ ప్రేరణ వాళ్ళు మనల్ని మన దగ్గర ఏముందని వాళ్ళు మనల్ని అభిమానిస్తున్నారు, కడుపులో పెట్టి దాచుకుంటున్నారు. పోలీసు అరెస్ట్ చేసినా, ఇబ్బంది పెట్టినా, స్టేషన్లో పెట్టి దెబ్బలు పడ్డా కూడా వాళ్ళు మళ్ళీ యథావిధిగా అటు వెళ్తారు. మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా జరిగింది అని చెప్పేవాళ్ళు. ఊళ్ళోకి పోలీసులు వచ్చారంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చి చెప్పి మీరు సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు వస్తున్న క్రమంలో ఏ పోలీసు అరెస్ట్ చేస్తారో తెలియదు వాళ్ళని. అయినా కూడా వాళ్ళు తెగించి మా కోసం చేసేది. వాళ్ళు ఏమనుకున్నా వీళ్ళు మా కోసం ఉన్నారు కాబట్టి మనం తెగించాలనుకునేవాళ్ళు. అది చాలా అంటే చేసినంత కాలం చాలా మనస్ఫూర్తిగానే చేసినాం. ఏ రోజు కూడా మీకు ఒక చిన్న గాయం కూడా కలగలేదా ఈ ఎదురు కాల్పుల సమయంలో? కాలేదు. కాకపోతే నడుస్తుంటే కాళ్ళు పొక్కులు రావడం, బాగా నడవలేని, చెప్పులు లేకుండా ఒకసారి ఇక్కడ మన నర్సంపేట ఏరియాలో దళం మీద దాడింది. అప్పటికి నేను సిక్ అయి ఉన్నా బాగా. దాంతో కాల్పులు చేయడంతో చెప్పులు లేకుండానే తప్పించుకోవాల్సి వచ్చింది. చెప్పులు లేకుండా నడిస్తే అప్పటికి సిక్ అయి ఉన్నా కాబట్టి మొత్తం కాళ్ళని పొక్కులు వచ్చేసి ఒక 1 hourలో మేము జనరల్గా వెళ్తే 1 hourలో వెళ్ళిపోతాం ఆ ఊరికి. అంటే ఈ 3 o'clock నుంచి స్టార్ట్ చేస్తే తెల్లారి నైట్ అయింది ఆ ఊరికి వెళ్ళేసరికి. అంటే 1 గంటలో వెళ్ళిపోవాల్సినటువంటి జర్నీ కాళ్ళకు చెప్పులు అంటే పొక్కులు వచ్చి మొత్తం పాదాలు మొత్తం ఉబ్బిపోయి ఏదో గట్టిగా అనిపిస్తుంది ఏంది అని చాలా దూరం పరిగెత్తినాక అంటే నడిచి వెళ్ళిపోయినాక కొద్దిగా మంచిగా అనిపించినా కూర్చున్నాం. ఎవరు లేరులే పోలీసులు అనుకున్నాక కూర్చొని చూస్తే కాళ్ళు ఇంత పొక్కులు వచ్చినాయి. నాతో ఉన్న వాళ్ళకి 2-3 గాయాలైనాయి. ఒకరు మిస్ అయిపోయారు. అప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకా కొంత వాళ్ళందరినీ కాపాడుకోవడం, వాళ్ళకు తిండి తెప్పియడం, అట్లా వేరే కాడుండి మళ్ళీ దాటాలంటే దారి ఉంటుంది మధ్యలో, అటు దాటాలంటే మళ్ళీ పోలీసులు ఇట్లా ఏమన్నా చుట్టుముట్టిరేమో అని అవన్నీ జాగ్రత్తలు తీసుకొని నడిచి ఎక్కడ గుట్ట మీదకి వెళ్ళి పడుకుంటే పళ్ళపుల్లు వేసుకొని దాంతో వచ్చే నీళ్ళతో అంటే కొంచెం జల వస్తుంది కదా, పళ్ళపుల్లు వేస్తాయి. అది కూడా అంటే ఒక వాటర్ లాగా అదే తీసుకునేవాళ్ళం. చాలా కష్టం. పళ్ళపుల్లు వేసుకొని అదే మింగేసి కొంచెం గొంతు తడుపుకున్నట్టుగా అట్లా. ఒక్కొక్కసారి ఎక్కడ మురికి వాటర్లలో కూడా ఉంటాయి. తర్వాత వాటిని తీసుకొచ్చి అందులో అది ఒక ఉంటుంది అన్నట్టు, అది వేసి అందులో నుంచి మూలికలు వేసి అది మొత్తం వాటర్ అంతా ప్యూరిఫై చేస్తుంది. అవి తాగడం. ఒక్కొక్కసారి అన్నం కూడా దొరకదు. చాలా కష్టం. అన్నము మళ్ళీ దొరకదని ఎక్కువ అన్నం తెచ్చి ఊరోళ్ళు ఎక్కువ తెచ్చి ఇచ్చేవాళ్ళు. అన్నం ఇస్తే ఆ అన్నాన్ని ఆరబెట్టి అది ఎండబెట్టిన తర్వాత దాన్ని మూట కట్టుకోవడం, ఎక్కడన్నా కొంచెం ఉప్పు కారం జల్లి పోపులాగా చేసుకొని తినేవాళ్ళం. ఇవన్నీ చాలా అనుభవించినాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe I Dream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.